పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో జగన్ తప్పు చేయించి పాప భీతి లేకుండా బుకాయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ విచారణలు చేసిన పాపాలు బట్టబయలు అయ్యాయని చెప్పారు. ఈ విషయంలో తెరవెనుకున్న అసలు పెద్దలు గద్దలు త్వరలోనే జైలుకెళ్తారని తెలిపారు. చుక్క పాలు లేకుండా రసాయనాలతో కల్తీ నెయ్యి వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని దేవినేని ఉమా తెలిపారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ పాపాలన్నీ కూడా జరిగాయి. చాలా స్పష్టంగా కోట్లాది రూపాయలు కక్కుర్తిపడి ఈ పాపానికి మహాపాపానికి వీళ్ళందరూ కూడా చేసిన పాపాల వల్ల ఇవన్నీ జరిగాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా దగ్గర బోలే బాబా డైరీ అవ్వచ్చు, వైష్ణవి డైరీ అవ్వచ్చు, మల్గంగా డైరీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములు అయ్యారు. చాలా స్పష్టంగా పామాయిల్ మరియు పామాయిల్ కెర్నల్ ఆయిల్ ని బేటా కెరోనిన్తో బాగా కడిగి రంగు వేసి కృత్రిమ రుచితో నింపి మెనోగ్లిజరైడ్లు మరియు డైగ్లిజరైడ్లు, లాక్టిక్ యాసిడ్, ఈస్టరు మీ పాపాలు తగలపట్టడానికి ఇవన్నీ కూడా చేసి మళ్ళీ కూడా మీరు బోకరిస్తూ బెదిరిస్తూ నోటికి అద్దోదుకు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.